దేవుడు ఊపిరి విడవగా అంటే ఇక్కడ ఊపిరి అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని ఏలంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని హస్తం అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు సృష్టి మీద దేవుడు ఊపిరి విడవగంటే తన ఊపిరి అనగానే పరిశుద్ధాత్ముడిని విడవగా ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఊపిరి విడవగా, వాడికి బైబిల్ తీర్చి చూడతాడు. ఊపిరి విడవగా ఆకాశ విశాలమునకు అందము వచ్చెను. ఆయన హస్తము, మరలా ఆయన హస్తము పారిపో మహాఘట సర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యముల్లో సులభంటే ఈ సృష్టిని చేయడానికి తన ఊపిరిని వదిలాడు. ఊపిరి అనగానే ఇక్కడ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సృష్టికి ఏం తెచ్చాడట? అందాన్ని తెచ్చాడట. వాడికి బైబిల్ చదువుతాడు ఒకసారి. ఆయన ఆత్మ, ఇక్కడ ఊపిరి అని చదువుతున్నాడు.